గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచార పర్యటనలు వాయిదా పడినట్లు ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు నెల్లిమర్ల వారాహి విజయ యాత్ర మరోసారి వాయిదా పడింది. అంతకుముందే ఈ నెల 4న నిర్వహించాల్సిన యాత్రకు బ్రేక్ పడింది. అయితే 6న యాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది. కానీ పవన్ ఆరోగ్యం ఇంకా కోలుకోకపోవడంతో షెడ్యూల్ ప్రకటించిన కొద్దిసేపటికే మళ్లీ యాత్ర వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు. ఈ రోజు చూసుకుంటే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటన అయితే గత 2 రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గత అంటే ఈ నెల 4వ తేదీన అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో రామతీర్థాల జంక్షన్ లో వారాహి విజయయాత్ర అయితే చేపట్టడానికి అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన తర్వాత చివరి క్షణంలో పర్యటన అయితే రద్దయింది. దీనికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆరోగ్యం బాగోలేదు, ఫీవర్ తో బాధపడుతున్నారు. అదే విధంగా ఆ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అనారోగ్యానికి గురైనట్టుగా కూడా చెప్తూ కూడా వాయిదా పడడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ 2-3 రోజుల్లో పర్యటన ఉంటుంది అని చెప్పి కూడా పార్టీ వర్గాలు అయితే ప్రకటించడం జరిగాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం 6వ తారీఖున అంటే రేపు మళ్ళీ నెల్లిమర్లో అదే రామతీర్థాల జంక్షన్ లో వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది అని చెప్పి కూడా జనసేన వర్గాలు అయితే ప్రకటించడం చేసింది. అయితే ఈ ప్రకటనలో నేపథ్యంలో మళ్ళీ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే కొన్ని గంటల్లోనే మళ్ళీ కూడా యాత్ర ఏదైతే ఉందో నెల్లిమర్ల యాత్ర ఏదైతే ఉందో యాత్ర వాయిదా పడినట్లుగా కూడా పార్టీ వర్గాలు అయితే ప్రకటించడం జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి నెల్లిమర్ల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన నాయకురాలు లోకం మాధవ్ ఇప్పటికే 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఏర్పాట్లు కూడా చురుగ్గా చేశారు. కార్యకర్తలందరినీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరినీ కూడా సమాయత్తం చేసి విజయ వారాహి యాత్రను విజయవంతం చేయడానికి అయితే కృషి చేసిన పరిస్థితుల్లో 2 సార్లు వరుసగా పర్యటన అయితే వాయిదా పడ్డం అనేది జనసేన కేడర్ లో ఒక నిరుత్సాహాన్ని అయితే గుర్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు నెల్లిమర్లలో పార్టీ కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో వారాహి యాత్ర వాయిదా పడడం కూడా పార్టీ కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్థానిక రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మళ్ళీ తొందరలోనే వారాహి యాత్ర ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఉంటుందా లేదా దీనికి ప్రధానమైన వెనకటే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క వారాహి యాత్ర ఉంటుంది అని చెప్పి కూడా పార్టీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే 2 సార్లు సమయాన్ని ఇచ్చి 2 సార్లు కూడా వాయిదా వేయడం అనేది అయితే పార్టీలో తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.